అమ్మా అబ్బా అమ్మా. బుట్టబొమ్మ హలో. రేయ్ డోర్ తీయండి రా. రేయ్ లాక్ పెట్టుకొని చచ్చింది తింగరు. రిషి గారు ఐఎమ్ సో సారీ అండి. నా వలన మీ పరువు పోతుందేమోనని భయంగా ఉంది. వాట్? అవును, నా ఫోన్ పోయింది. అందులో మీ చిన్నప్పటి ఫోటోలు తీసి ఎవరైనా నెట్లో అప్లోడ్ చేస్తారేమోనని భయపడుతున్నానండి. నీ ఫోన్కి లాక్ ఉంది కదా, ఎలా ఓపెన్ చేస్తారు? ఎలా నా ఫోటోలు చూస్తారు? చాలా ఈజీ అండి. జగదీష్ మార్కెట్ కి తీసుకువెళ్తే ఎలాంటి లాక్ నైనా ఓపెన్ చేసి చిటికలో ఇచ్చేస్తారు మనకి. అంటే ఈ ఫోన్ జగదీష్ మార్కెట్కి తీసుకెళ్లాలా? నా ఫోన్ అంటే నా ఫోన్ మీరు కొట్టేశారా? అయ్యో, నా లవర్ దగ్గర నుండి ఫోన్ వస్తుందండి. ప్లీజ్ ఇచ్చేయండి. సరిగ్గా దొరికావు. ఏడిపించడం తమరొక్కరికే తెలుసా? నాకు తెలుసు. రిషి గారు రిషి గారు రిషి గారు రిషి గారు వినాయక 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 ఈ లోకమంతా ఏలుకునే ఓ నాయక. వినాయక 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 ఈ లోకమంతా ఏలుకునే ఓ నాయక. వినాయక 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 మా పూజలన్నీ అందుకోగ రావాలిక. పూలు ఫలాలని నీ ముందే ఉంచాక, కోరే వరాలిచ్చి నువ్వే కరుణించాక, కత్తిమితో తాళాలయ్యానా, ఆ తాళంలో రోజంతా రాగం తీయానా, గచ్చి కట్టి గంతే వెయ్యాలా, కేరింతల్లో ఊరంతా పండగ చెయ్యాలా. వినాయక 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 ఈ లోకమంతా ఏలుకునే ఓ నాయక. వాడలోనే మా వాడలోనే ఆ ఆనందం మోగించలే డంకా. మా చిందుల్లో ఏదో ఉత్సాహం పండిందిలే. చిన్న పెద్దోళ్ళం అంతా నీ వాళ్ళం, చిన్న పెద్దోళ్ళం అంతా నీ వాళ్ళం, లాలించి పాలించరా. వినాయక 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 ఈ లోకమంతా ఏలుకునే ఓ నాయక. నీ కంటి చూపులోనే ఆశీసులన్నీ ఈ జల్లులా కురిసాయి దీవించంగా. మా గుండెల్లో నీకే గుడి కట్టుకున్నామయ్యా. తొండాన్ని ఎత్తు కుడుముల్ని పట్టు, ఏ తొండాన్ని ఎత్తు కుడుముల్ని పట్టు.
చేసుకునే ఓ నాయక. వాళ్ళిద్దరు అలా డాన్స్ చేస్తుంటే నీకు బుస్ మంటగా ఉంది కదూ. నాకెందుకు మంట? అదేం లేదు. సంజన మేడంతో వీడికేం పని? అబద్ధం చెప్పకండి, మీరు రిషిని ప్రేమిస్తున్నారు. ఆ? నీకెలా తెలుసు? నేను మేఘమాలను ప్రేమిస్తున్నాను. నాకేం అర్థం కావట్లేదు. నేను మేఘమాలని ప్రేమిస్తున్నాను, మీరు రిషిని ప్రేమిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక్కటైతే మనిద్దరం ఏడుస్తాం. am I right? మనం చచ్చేంత వరకు వాళ్ళు ఒక్కటవటానికి వీల్లేదు. మీ సాయశక్తుల ప్రయత్నించి ఆ రిషి మిమ్మల్ని ప్రేమించేలా చేసుకోండి. నాకు లైన్ క్లియర్ అవుతుంది. మేఘమాల నన్ను ప్రేమించేలా ప్రయత్నిస్తాను, మీకు లైన్ క్లియర్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్. ఆల్ ది బెస్ట్. పువ్వు కూడా ఇస్తున్నాడు. ప్రొసీడ్. థ్యాంక్స్. నా సంజన మేడంని వీడు పడేశాడా? పువ్వు కూడా తీసేసుకుంది. అమ్మో, ఇప్పుడేంటి? డ్యూటీనా? చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బ పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి మానజానాడింది వైదారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజానాడింది వైదారంగా, నీళ్ళ పూలు జల్లింది సింగారంగా. నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే ఇది కౌగిలి పొదరింటికి పద పద మంది. ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసేలో. ఒరే పైన మబ్బు ఉరిమింది, పడుచు జింక బెదిరింది, పలవేలకు సెలయేదై పెనవేసింది. అరే చిలుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గ మీద ఏలో. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సాంగ్ ఏం లేదు, నేను సేఫ్. ఛ! నేను ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న నా ప్రిన్స్ వచ్చినప్పుడే ఇలా జరగాల? తను ఇక్కడే ఉన్నాడు, కానీ కలవలేకపోతున్నాను. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కోవడం అంటే ఇదే. తను ఎక్కడుందో కానీ నన్ను దారుణంగా బుక్ చేసింది. డోర్ తీయండి. జెంట్స్ టాయిలెట్ లా ఉందే, ఎలా వెళ్ళాలి? నా కోసం వచ్చాడు. నేను కలవకపోయేసరికి
నా గురించి ఏమనుకుంటున్నాడో ఏమో. మేఘమాల మేఘమాల ఆ రా వస్తున్నా. రా రా ఏంటి పిలిచావు? ఎందుకు పిలిచావని అడుగు. సరే, ఎందుకు పిలిచావు? అబ్బా. ఆ, ఏంటి వీడు మేఘతో మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? అబ్బా, ఎందుకు పిలిచావు చెప్పు. ఈ పువ్వు తీసుకో. తీసుకో. పువ్వు కూడా ఇస్తున్నాడు. నవ్వుతూ తీసుకో. ఏంటి కోపం వచ్చిందా? నాకు కూడా సేమ్ టు సేమ్. అర్థం కాలేదా? మీ మామయ్య మా సంజన మేడంకి ఇలాగే పువ్విచ్చాడు. ఫోన్లే కదా అని వదిలేస్తాను. ఇంకొకసారి రిపీట్ అయిందో ఫైట్ అవుతుంది. ఆ, ఏంటి బెదిరిస్తున్నాడు? ప్రేమించకపోతే చంపేస్తానంటున్నాడా? మేఘ ఏమంటుంది? భయపడి కలిసిపోతుందా? అంటే ఆ ఇద్దరు చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి మానజానాడింది వైతారంగా నీళ్లు కూర జల్లింది సింగారంగా. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని తార విడిచి ఒళ్ళు మరిచి వానజాడ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూల జల్లింది సింగారంగా. నింగి నేల ఈ వేళ చలికి వణికిపోతుంటే ఇది కౌగిలి పొదరింటికి పద పద మంది. ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎండ కాసేలో మరి పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది పలవేలకు సెలయేదై పెనవేసింది. అరే చిలుకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసే బుగ్గ మీద ఏలో తలపూటలి వలపు ఇక తకజం తకజం. వయసు తడి సొగసు అర విరిసే సమయం. ఆహా ఆహాహా. వీళ్ళెక్కడా? మ్మ్. రేయ్, నువ్వు నా మేఘమాలకి బీట్ కొడుతున్నావని తెలిసిపోయిందిరా. నువ్వు నా సంజనా మేడంకి సైట్ కొడుతున్నావని నాకు తెలిసిపోయిందిరా. నేను తనని బీభత్సంగా ప్రేమిస్తున్నాను. నేను తనని భయంకరంగా లవ్ చేస్తున్నాను. నీకు తెలుసా, ఆమె నన్ను తిట్టింది. ఆమె నన్ను ఎప్పుడో కొట్టిందిరా. నేను తన బ్యాగ్ మోసాను. నేను తన చెప్పులు కూడా మోసాను. నా ముందు నువ్వు ఆఫ్టర్ ఆల్. నా ముందు నువ్వు నథింగ్. మంచిది కాదు, వదిలే. ఏయ్!
రేయ్ అదే నేను చెప్తున్నా, వదలకపోతే పిండి పిండి చేసేస్తా. నువ్వు వదలకపోతే బుర్ర బద్దలు కొట్టేస్తాను. రాయ్, వీళ్ళెవరో ఫంక్షన్ పాడు చేస్తున్నారు, వచ్చి ఒక సూప్ చూడండి రా. చైత్ర చాలా డల్గా ఉంది. చైత్ర మూడ్ మార్చాలంటే తనకు చిన్న షాక్ ఇవ్వాల్సిందే. ఎస్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక ముఖ్య విషయం. పులి కడుపున పులే పుడుతుంది. అలాగే ఒక కళాకారుని బిడ్డలోనూ కళ దాగుంటుంది. తనే సౌదామిని గారు అమ్మాయి చైత్ర. నా ఫ్రెండ్ అని మీ అందరికీ తెలుసు. కానీ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే తను మంచి డాన్సర్ కూడా. ఇప్పుడు తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో మనల్ని అందరినీ అలరిస్తుంది. చైత్ర, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. ప్లీజ్. వద్దు, ప్లీజ్ కమ్ ఆన్. చైత్ర రావాలి. చైత్ర రావాలి. ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. మమ్మీ వద్దు వద్దు ప్లీజ్. అమ్మా వెళ్ళు. తెలిసి తెలియక వాలింది నీ నడుమంపుల్లో నలిగింది